కొన్నిసార్లు రోజంతా గడిచిపోతుంది, ఏ పనీ సరిగ్గా అవ్వదు, కాని శరీరం మొత్తం బరువెక్కినట్టు అనిపిస్తుంది. హ్మ్. రాత్రంతా పడుకున్నా కూడా ఉదయం లేవగానే ఆ ఆ ఫ్రెష్నెస్ ఉండదు. ఎక్కడో ఏదో తెలియని అలసట. అవును. ఆ బరువు మనకు అర్థం కాదు. ఎక్కడ్నుంచొస్తుందో తెలీదు. ఆ రోజంతా మనం మోసే బరువు కాదది. కాదు. అంతకు మించేదో ఉంది. ఏమయుంటుంది? నిన్న రాత్రి సరిగ్గా నిద్రపోలేదా? తిన్న తిండి సరిగ్గా లేదా? పని ఒత్తిడా? ఇలాంటి ప్రశ్నలు మనసులో మెదులుతూనే ఉంటాయి. హ్మ్. కాని సమాధానం మాత్రం దొరకదు. అన్నీ సరిగ్గా ఉన్నట్టే అనిపిస్తుంది. కాని లోపల ఏదో సరిగ్గా లేదు. ఆ ఫీలింగ్ ఆ ఫీలింగ్ని పట్టుకోలేం, కాని అది రోజంతా మనతోనే ఉంటుంది. చాలామందికి ఇలాగే ఉంటుంది. మనం దానికి వెంటనే ఒక కారణం వెతుక్కుంటాం. నిద్ర, తిండి, పని. అవును, అవును. ఎందుకంటే మనకు ఒక జవాబు కావాలి. ఒక కారణం దొరికితే దాన్ని సరిదిద్దుకోవచ్చు అనే ఆశ. కాని రుసుకుంటాయి. హ్మ్, శ్వాస కొంచెం బరువెక్కుతుంది. మొదట్లో అది ఎందుకో కూడా మనకు తెలీదు. తెలీదు. ఆఫీస్లో స్ట్రెస్ ఏమో అని మనకు మనమే సర్ది చెప్పుకుంటాం. ఆ ఫీలింగ్ దాన్ని మాటల్లో పెట్టడం చాలా కష్టం. ఇంటి గోడలు కూడా మన మాటలు వింటున్నట్టు, మన శ్వాసను కూడా గమనిస్తున్నట్టు అనిపిస్తోంది కొన్నిసార్లు. అవును. బయట ప్రపంచం నుంచి తప్పించుకుని ఇంటికొచ్చామనిపించాలి. కాని చాలామందికి ఆ వదిలేశాను అనే ఫీలింగ్ రాదు. రాదు. బయటొక యుద్ధం చేసి వస్తే లోపల ఇంకో నిశ్శబ్ద యుద్ధానికి సిద్ధమవ్వాలేమో అన్నట్టుంటుంది. ఇది పెద్ద పెద్ద గొడవల గురించి కాదు కదా. కాదు. రోజూ ఇంట్లో అరుచుకోడాలు, తిట్టుకోడాలు, వాటి గురించి కాదు. అంతకంటే చాలా చిన్న విషయాలు. వాటిని గొడవలని కూడా అనలేమేమో. ఖచ్చితంగా. ఇది వాటి గురించి అస్సలు కాదు. ఇది చాలా సూక్ష్మమైనది. మాటల మధ్యలో వచ్చే చిన్న పాజ్. పాజ్. మాట్లాడే టోన్లు, ఎవరు ఎలా చూశారో, ఎలా మాట్లాడారో అన్న చిన్న విషయాలు. ఒక మాట అనేసి వాళ్ళు మర్చిపోతారు. కాని ఆ మాట మన లోపల ఉండిపోతుంది. ఆ చూపు మనల్ని రోజంతా వెంటాడుతుంది. కానీ శరీరం మాత్రం దాన్ని చిన్నదిగా తీసుకోదంతే కదా. తీసుకోదు. అస్సలు తీసుకోదు. మనసు దాన్ని పక్కన పెట్టేసినా, అయ్యో వదిలే వాళ్ల ఉద్దేశం అది కాదులే అని సర్ది చెప్పుకున్నా శరీరం దాన్ని పట్టుకుని కూర్చుంటుంది. అవును. మెడ దగ్గరేదో తెలియని బిగుతు, కడుపులో ఒక రకమైన తిప్పినట్టుండే ఫీలింగ్. అవును. రోజూ ఇదే వాతావరణంలో ఉంటే మన లోపల ఏదో ఒకటి కుదించుకుపోతుంది. ఒక చిన్న ముడుచుకుపోయిన ఫీలింగ్. బయట అందరితో నవ్వుతూ మాట్లాడతాం, పనులు చేసుకుంటాం. కాని లోపల శాంతి ఉండదు. ఒక తెలియని అశాంతి. ఎప్పుడో ఏదో జరగబోతోందేమో అని ఎదురుచూస్తున్నట్టు. ఒక అప్రమత్తత. చాలామంది అనుకుంటారు, నేను బలంగా ఉన్నాను, ఇవన్నీ మామూలే. ప్రతి ఇంట్లో ఉండేవే కదా. అవును, ప్రతి ఇంట్లో ఉండేవే కదా, ఇలాంటివి పట్టించుకోకూడదు, ఇలా మనకు మనవే చెప్పుకుంటాం. ఎందుకంటే పట్టించుకుంటే దాన్ని ఎదుర్కోవాలి. అది ఇంకా కష్టం. చెప్పుకుంటాం. ఎందుకంటే దాన్ని ఎదుర్కోవడం కష్టం కాబట్టి. కాని పట్టించుకోకపోవడం అంటే శరీరం ఫీలవడం ఆగిపోవడం కాదు. అది చాలా ముఖ్యమైన విషయం. మనసు దాన్ని పక్కన పెట్టినా శరీరం అన్నీ స్టోర్ చేసుకుంటుంది. ఒక చిన్న గిడ్డంగిలాగా. ప్రతి చిన్న అనుభవాన్ని, ప్రతి మాటను, ప్రతి నిట్టూర్పును అన్నీ లోపల దాచుకుంటుంది. ఆ గిడ్డంగి బరువే బహుశా ఆ ఉదయం లేవగానే మనకనిపించేది. అదే. రాత్రి పడుకున్నప్పుడు ఆ మాటలు మళ్ళీ మళ్ళీ గుర్తొస్తాయి. ఆ రోజు జరిగిన సంఘటనలు, ఆ చూపులు మళ్లీ మనసులో తిరుగుతూ ఉంటాయి. ఉండదు. నిద్రలో కూడా మన శరీరం విశ్రాంతి తీసుకోదు. అది ఇంకా ఆ రోజు జరిగిన సంఘటనలను ప్రాసెస్ చేస్తూనే ఉంటుంది. ఓ. అందుకే ఉదయం లేవగానే అలసటగా ఉంటుంది. ఎందుకు అలసటగా ఉందో కూడా అర్థం కాదు. అవును. మనం రాత్రంతా పడుకున్నాం కదా, ఎందుకు ఇంకా అలసటగా ఉంది అని ఆశ్చర్యపోతాం. ఆశ్చర్యపోయి ఇంకో కప్పు కాఫీ దాగి రోజును మొదలుపెడతాం. ఇక్కడే ఒక విషయం నెమ్మదిగా స్పష్టమవుతోంది. మన ఆరోగ్యమనేది మనం తినే ఆహారం మీద, చేసే వ్యాయామం మీద మాత్రమే కాదు. మనం రోజూ ఏ వాతావరణంలో శ్వాస తీసుకుంటున్నామో దానిపైన ఆధారపడి ఉంటుంది. ఆ గాలిలో ప్రేమ ఉందా, భయముందా, నిశ్శబ్దముందా అనేది కూడా ముఖ్యమే. కరెక్ట్. ఆ వాతావరణం అది కనిపించదు. దాన్ని మనం కొలవలేం. కాని దాన్ని అనుభవించగలం. ఇంట్లో జరిగే మాటల మధ్య మన శరీరం ఏం ఫీల్ అవుతుందో అది చాలా కీలకం. ఉదాహరణకు ఎవరైనా అరుస్తున్నప్పుడు, లేదా అంతకంటే దారుణంగా మౌనంగా కోపం చూపిస్తున్నప్పుడు ఆ నిశ్శబ్దం అరుపుల కంటే భయంకరంగా ఉంటుంది. నిజం. ఆ మౌనం, ఆ సైలెంట్ ట్రీట్మెంట్. అవును. ఏం జరిగిందో తెలీదు, ఎందుకు అలా ఉన్నారో తెలీదు, అడిగితే సమాధానముండదు. ఉండదు.
తెలియకపోవడమనేది మనల్ని తినేస్తోంది. మనలో ఏదో తప్పుందేమో, నేనే ఏదో తప్పు చేశానేమో అని మనల్ని మననే ప్రశ్నించుకోవడం మొదలుపెడతాం. ఆ క్షణంలో మన మాటలకు విలువ లేదన్న ఫీలింగ్ వచ్చినప్పుడు శరీరం ఒక్కసారిగా గట్టిగా మారిపోతుంది. భుజాలు పైకి లేస్తాయి, దవడలు బిగుసుకుంటాయి, శ్వాస పైపైన ఆడుతుంది. ఇవన్నీ మనకు తెలియకుండానే జరిగిపోతాయి. తెలియకుండానే. అది ఒక ఆటోమేటిక్ రెస్పాన్స్. ఇది మనల్ని మనం కాపాడుకోవడానికి శరీరం చేసే ప్రయత్నమా, ఒక కవచంలాగా? ఒక రకంగా అంతే. ప్రమాదం రాబోతుందని శరీరం ముందుగానే పసిగడుతుంది. అది ఒక ప్రిపరేషన్. కానీ ఆ ప్రమాదం ఎప్పుడూ రాదు. ఎందుకంటే అది పులి కాదు, కత్తి కాదు. కేవలం ఒక మాట, ఒక చూపు. కాని శరీరం దృష్టిలో రెండు ఒకటే. అందుకే ఆ ప్రిపరేషన్ మాత్రం రోజూ జరుగుతూనే ఉంటుంది. ఆ బిగుసుకుపోయిన శరీరం అలానే ఉండిపోతుంది. ఇది నాకు అర్థమవుతుంది. ముందు నాకనిపించేది నేను చాలా సెన్సిటివ్ ఏమో, చిన్న విషయాలకే ఎక్కువగా రియాక్ట్ అవుతున్నానేమో అని. కానీ ఈ బుక్ ఒక సింపుల్గా వినిపించే కాని లోపల చాలా లోతైన ఆలోచన చెప్తుంది. అది మన తప్పు కాదు, అది శరీరం యొక్క సహజమైన స్పందన అని. అవును. దాన్ని తప్పుగా చూడటం మానేసినప్పుడు, మనల్ని మనం జడ్జి చేసుకోవడం ఆపేసినప్పుడు అసలు విషయం అర్థమవడం మొదలవుతుంది. ఏంటది? మన శరీరం మనతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది. ఇక్కడంతా బాగాలేదు, జాగ్రత్తగా ఉండు అని హెచ్చరిస్తోంది. ఆ చెప్పే మాట బహుశా ఆ నొప్పేమో. అదే. ఆ భుజాల నొప్పి, మెడ నొప్పి, తలనొప్పి, ఇవన్నీ ఆ స్టోర్ చేసుకున్న ఎమోషన్స్ యొక్క భౌతిక రూపాలేమో. ఖచ్చితంగా. మనం వాటికి వేరే కారణాలు వెతుకుతాం. సరిగ్గా పడుకోలేదేమో, దిండు బాగోలేదేమో, ఎక్కువసేపు కంప్యూటర్ ముందు కూర్చున్నానేమో అని. కావచ్చు. చాలాసార్లు మనం ఆ నొప్పికి కారణం వెతుక్కుంటాం. కాని అసలు కారణం ఆ దిండులో కాకుండా ఆ రోజు మనం విన్న మాటల్లో ఉండొచ్చు. లేదా వినని మాటల్లో కూడా ఉండొచ్చు. చెప్పాలనుకుని చెప్పలేక లోపల దాచుకున్న మాటల బరువు కూడా నొప్పిగా మారొచ్చు. అంటే మన శరీరం ఒక అద్దం లాంటిది. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, ముఖ్యంగా మన ఇంటి వాతావరణాన్ని అది ప్రతిబింబిస్తుంది. అవును. మనసు అబద్ధం చెప్పినా శరీరం చెప్పలేదు. ఖచ్చితంగా. మనసు చాలా తెలివైంది. పర్లేదు, అంతా బానే ఉంది, సర్దుకుపోవాలి, ఇది జీవితంలో భాగం అని మనసు సర్ది చెప్పుకోగలదు. కాని శరీరం మాత్రం ఆ బిగువును, ఆ బరువును చూపిస్తూనే ఉంటుంది. అది నెమ్మదిగా ఒక మాట చెప్పటం మొదలుపెడుతుంది. ఎలా? మొదట చిన్నగా గుసగుసలాడుతుంది. మనం వినకపోతే తన స్వరం పెంచుతుంది. మనం ఆ మాట వినడానికి భయపడతాం. ఎందుకంటే వింటే ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి మార్చాలి. ఆ మార్పుకు భయపడి మనం ఆ శరీరం చెప్పే మాటను వినకుండా మనసు చెప్పే అబద్ధాన్నే నమ్ముతాం. అంతా బాగానే ఉంది అని. ఎందుకంటే ఆ అబద్ధం సౌకర్యంగా ఉంటుంది. కొన్నిసార్లు ఆ మార్పు మన చేతుల్లో ఉండకపోవచ్చు. అందుకే వినడానికి ఇంకా భయపడతాం. నిజమే. కాని వినకపోవడం వల్ల ఆ బరువు పోదు కదా, అది పెరుగుతూనే ఉంటుంది. రోజురోజుకి ఆ గిడ్డంగి నిండిపోతూ ఉంటుంది. ఇప్పుడు నాకో విషయం కనెక్ట్ అవుతోంది. ఆ అలసట. అది కేవలం శారీరక అలసట కాదు. అదొక ఇమోషనల్ అలసట. రోజంతా ఆ కవచాన్ని మోయడం వల్ల వచ్చే అలసట. సరిగ్గా చెప్పారు. ఎప్పుడూ డిఫెన్సివ్గా ఉండటం, ఎప్పుడు ఏ మాట వస్తుందో, ఏ చూపు తగులుతుందో అని సిద్ధంగా ఉండటం, అదే అసలైన అలసట. అవును. బయట ప్రపంచంలో ఒక ముసుగు వేసుకుని, ఇంట్లో కూడా ప్రశాంతంగా ఉండలేని పరిస్థితిలో ఇంకో ముసుగు వేసుకుని ఆ ముసుగుల బరువు మోయడం, అదే అసలైన అలసట. మన నిజమైన స్వరూపంతో మనం ఉండలేకపోవడం. ఎప్పుడూ జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాల్సి రావడం, అది మన శక్తిని మొత్తం పీల్చేస్తుంది. శరీరం గట్టిపడటం, శ్వాస వేగమవడం, ఇవన్నీ మనం బలహీనులమని కాదు. బహుశా అది మనల్ని మనం కాపాడుకోవడానికి శరీరం చేస్తున్న ప్రయత్నమేమో. దాన్ని ఆ కోణంలో చూడటం మొదలుపెడితే మనమీద మనకే జాలి కలుగుతుంది, కోపం కాదు. ఎందుకు నేనిలా ఉన్నాను అనే ప్రశ్న బదులు, ఓ, నా శరీరం నాకోసం ఎంత కష్టపడుతోంది, నన్ను కాపాడటానికి ఎంత ప్రయత్నిస్తోంది అనే ఆలోచనొస్తోంది. అప్పుడు మన శరీరంతో మనకున్న బంధం మారుతుంది. అంటే మన శరీరం మన శత్రువు కాదు, మన స్నేహితుడే. అది మనతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోందన్నమాట. మనం వినడం లేదంతే. అంతే. మనం దాన్ని ఒక మెషీన్లా చూస్తున్నాం. నొప్పి వస్తే టాబ్లెట్ వేసి నోరు మూయించేస్తున్నాం. అలసట వస్తే కాఫీ తాగి ముందుకు తోసేస్తున్నాం. అవును. శరీరం ఎప్పుడూ నిజమే చెబుతోంది. అది నెమ్మదిగా ఒక మాట చెప్పడం మొదలుపెడుతుంది. మనం వినడానికి సిద్ధంగా ఉన్నామా లేదా అన్నదే. ఆగి
ఒక్క క్షణం మన శ్వాసను గమనించే ఓపిక మనకుందా? ఆ భుజాలలోని బిగుతు ఎక్కడ్నించొస్తోందని ప్రశ్నించుకునే సమయం మనకుందా? లేదా పరుగులో ఆగిపోతామనే భయంతో దాన్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతున్నామా? ఆగిపోతామనే భయం నిజమే. ఆగిపోతే ఆ గిడ్డంగిలో ఏముందో చూడాల్సి వస్తుందేమని భయం. అవును. ఆ తలుపు తెరిస్తే ఏమొస్తుందో, దాన్ని తట్టుకోగలమో లేదో అని భయం. అందుకే పరిగెడుతూనే ఉంటాం. కాని ఎంతకాలం? ఏదో ఒకరోజు ఆ గిడ్డంగి తలుపులు వాటంతట అవే బద్దలు కుట్టుకుని తెరుచుకుంటాయి. అప్పుడు మనం దానికి సిద్ధంగా ఉండం. అందుకే అది గుసగుసలాడుతున్నప్పుడే వినడం మంచిది. అది మనల్ని నాశనం చేయడానికి చెప్పడం లేదు, మనల్ని మనం బాగు చేసుకోవడానికి ఒక అవకాశం ఇవ్వడానికే చెప్తోంది. అంటే మనం చేయాల్సింది పోరాడటం కాదు, వినడం అంతే. జడ్జి చేయకుండా వినడం. ఇది ఎందుకిలా ఉంది అని కాదు, ఓకే ఇదిలా ఉంది అని అంగీకరించడం. ఆ నొప్పిని ఫీల్ అవ్వడానికి అనుమతించడం. ఆ అలసట ఎక్కడ్నించి వస్తుందో తెలుసుకోవడానికి కాస్త సమయం ఇవ్వడం. శరీరం అడిగేదదే, కొంచెం శ్రద్ధ. కాని ఆ శ్రద్ధ పెట్టడానికే మనకు సమయముండదు, ఓపిక ఉండదు. మనస్సు ఎప్పుడు బయట ప్రపంచంలో ఉంటుంది. ఏం సాధించాలి, ఏం చెయ్యాలి, రేపేం జరగాలి, ఇదే ఆలోచన. మన లోపలేం జరుగుతుందో చూసే తీరికెక్కడిది? ఆ తీరికను మనం చేసుకోవాలి. ఎవరు నిజమే. మన శరీరం మనతో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఫోన్ పక్కన పెట్టి ఒక్క నిమిషం దానికి సమయమివ్వాలి. బహుశా మనం వెతుకుతున్న సమాధానాలన్నీ బయట కాదు, మన లోపలే ఉన్నాయేమో. శరీరం చెప్పే నిశ్శబ్ద సత్యాలలో. అవును. ఆ సత్యం కొన్నిసార్లు చేదుగా ఉండొచ్చు, దాన్ని అంగీకరించడం కష్టంగా ఉండొచ్చు. కాని దాన్ని వినకపోవడం వల్ల వచ్చే నష్టం ఇంకా ఎక్కువగా ఉంటుందేమో. అవును. వినకపోవడం అనేది తాత్కాలిక ఉపశమనం మాత్రమే, ఒక తాత్కాలిక మత్తు. కాని శరీరం గుర్తుంచుకుంటుంది. అది ప్రతీదీ గుర్తుంచుకుంటుంది. మనం దాన్ని ప్రేమగా చూసుకున్నామా, నిర్లక్ష్యం చేశామా, ప్రతీదీ ఒక రికార్డ్లాగా. అది మన జీవిత కథను మోస్తున్న ఒక గ్రంథాలయం లాంటిది. మనం చదవడానికి సిద్ధంగా ఉంటే అది ఎన్నో రహస్యాలు చెబుతుంది. మనం వినడానికి సిద్ధంగా ఉన్నామా లేదా అన్నదే. అంటే కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే అంతా బానే ఉన్నట్టు ఉంటుంది. పైకి చూస్తే ఏ సమస్య కనిపించదు. ఇంట్లో కూడా ఏ గొడవ ఉండదు, అరుపులు వినిపించవు, అంతా ప్రశాంతంగానే కనిపిస్తుంది. అవును. కాని లోపల మాత్రం లోపలేదో తెలియని ఒక అలజడి, ఆగని ఒక పరుగులాంటిది. దానికి కారణమేంటో కూడా కొన్నిసార్లు అస్సలు అర్థం కాదు. అంటే ఆ ఫీలింగ్ ని మాటల్లో పెట్టడం కూడా కొంచెం కష్టమే. అది ఒక ఆలోచన కాదు, నేను టెన్షన్ పడుతున్నాను అని స్పష్టంగా మనం చెప్పుకోవడం లేదు. అది శరీరం లోపల ఉండే ఒక అప్రమత్తత. ఎప్పుడో ఏదో జరగబోతోంది అన్నట్టుగా శరీరం సిద్ధంగా ఉండటం, రెడీగా ఉండటం. ఇంట్లో అందరూ ప్రశాంతంగా టీవీ చూస్తున్నా సరే మన శరీరం మాత్రం ఆ శాంతతను స్వీకరించదు. ఎందుకో తెలియదు, భుజాలిలా పైకి బిగుసుకుపోయి ఉంటాయి. శ్వాస తీసుకుంటున్నాం కానీ అది పూర్తి లోతుకు వెళ్లడం లేదనిపిస్తోంది. గాలి అక్కడే ఛాతీలో ఆగిపోయినట్టు. అవును. అది మనం చెప్పుకునే మాట కాదు, అది మనసు చేసే నిర్ణయం కన్నా చాలా లోతైంది. అది శరీరం ఎప్పుడో తీసుకున్న ఒక నిర్ణయం, ఒక నమ్మకం. నేనున్న ఈ చోటు, ఈ పరిస్థితి నాకు పూర్తిగా సురక్షితం కాదు అని. ఆ మాట మనకు స్పృహలో వినిపించదు, కాని శరీరం ఆ భావనతోనే తన పనులన్నీ చేయడం మొదలుపెడుతుందన్నమాట. అంటే గొడవెప్పుడో అయిపోయి ఉంటుంది, ఆ వాదన ముగిసి గంటలు గడిచుంటాయి. అయినా కూడా శరీరం ఇంకా ఆ గొడవలోనే ఉన్నట్టు ప్రవర్తిస్తుంది. శరీరంలో జరిగే ఈ మార్పులన్నిటికీ ఒక ముఖ్యమైన నాడీ వ్యవస్థ కారణమంటారు. అది మన ప్రశాంతతకు, మన భద్రతా భావానికి ఒక స్విచ్ లాంటిదా? అవును. ప్రమాదం వచ్చినప్పుడు అది అప్రమత్తమవుతుంది, అంటే స్విచ్ ఆన్ అవుతుంది. ప్రమాదం తొలగిపోగానే మళ్లీ శాంతిస్తుంది, స్విచ్ ఆఫ్ అవుతుంది. కానీ కొన్నిసార్లు ఆ స్విచ్ ప్రమాదం అయిపోయినా ఆఫ్ అవ్వదు. అయ్యో, అది ఆన్లోనే ఉండిపోతుంది. దాన్నే మనం సర్వైవల్ మోడ్ అంటాం. అంటే బతకడానికి మాత్రమే ప్రయత్నించే స్థితి. సర్వైవల్ మోడ్. ఖచ్చితంగా. ఎప్పుడైతే శరీరం ఆ స్థితిలో ఉంటుందో అప్పుడది తనని తాను బాగు చేసుకోలేదు, రిపేర్ చేసుకోలేదు, అంటే రికవరీ అవ్వదు. దాని దృష్టి అంతా కేవలం మనుగడ మీద, తనను తాను కాపాడుకోవడం మీదే ఉంటుంది. అందుకే దాని ప్రభావం మొదట కనిపించేది జీర్ణ వ్యవస్థ మీదే. నిజమే. చాలామందికి కడుపులో గడబడగా ఉంటుంది. తిన్నది సరిగ్గా అరగకపోవడం, తిన్న తర్వాత కడుపు భారంగా అనిపించడం, నిద్రపోయినా
ఆ గాఢత లేకపోవడం. ఆ ఇది చాలామంది చెప్తారు. ఎన్ని గంటలు పడుకున్నా ప్రొద్దున లేవగానే ఫ్రెష్గా ఉండదు. ఉండదు. రాత్రి మధ్యలో 2-3 సార్లు మెలకువ రావడం, ఉదయం లేచినప్పుడు కూడా ఆ అలసట పోనట్టుగా ఉండటం. ఇక చిన్న చిన్న విషయాలకే చిరాకు. ఆ అసలు పెద్ద కారణం కూడా ఉండదు. చిరాకొచ్చేయడం, కోపం కట్టలు తెంచుకోవడం, ఇవన్నీ ఆ స్విచ్ ఇంకా ఆన్లోనే ఉందని చెప్పే లక్షణాలన్నమాట. ఇక్కడే మనం చాలా పెద్ద పొరపాటు చేస్తామేమో. మనతో సహా ఆ శారీరక స్పందనల్ని మనం మన వ్యక్తిగత లోపాలుగా చూడటం మొదలుపెడతాం. అవును. అవును. నాకు ఈ మధ్య కోపం ఎక్కువైపోయింది, నా సహనం పూర్తిగా తగ్గిపోయింది అని. నేనింతేనేమో. ఆ నేను చాలా నెగటివ్ మనిషిగా మారిపోయాను అని మనల్ని మనమే నిందించుకోవడం మొదలుపెడతాం. నిజం చెప్పాలంటే ఒకప్పుడు నాకు అదే అనిపించేది. హ్మ్. నాలో ఏదో మారిపోయింది, నా క్యారెక్టర్లో ఏదో తేడా వచ్చేసింది అని బలంగా నమ్మేదాన్ని. కాని అసలు విషయం అది కాదు కదా. కాదు. అది మన వ్యక్తిత్వం కాదు, అది మన క్యారెక్టర్ కాదు. అది కేవలం అలవాటు పడిన ఒక శరీరం. అలవాటు పడిన శరీరమా? అవును. సంవత్సరాల తరబడి ప్రతిరోజూ ఇంట్లో జరిగే గొడవలను ఆపాలని ప్రయత్నించి అలసిపోయిన శరీరమది. ఓ. ప్రతిరోజూ తను చెప్పే మాటకు ఎక్కడా విలువలేదని భావించి, ఇంక చెప్పడం అనవసరం అని మౌనంగా భరించడం మొదలుపెట్టిన శరీరం యొక్క స్పందన అది. ఆ భారమంతా లోపల పేర్కుపోయి ఉంటుంది. నిజమే. అప్పుడు మనకు సహజంగా వచ్చే ఆలోచన ఏంటంటే, ఈ పరిస్థితి మారాలి, బయట ఉన్నవాళ్లు మారాలి. అవును, ఎదుటి వాళ్ళని మార్చాలి అనిపిస్తుంది. ఎదుటి మనిషి మాలితే అంతా సర్దుకుంటుంది అని. నా భర్త నన్నర్థం చేసుకుంటే, నా భార్య కొంచెం మారితే, మా ఆఫీస్లో నా బాస్ నా మీద అరవడం ఆపితే ఈ ఒత్తిడంతా పోతుంది కదా అని బలంగా అనిపిస్తుంది. అది సహజం. కాని అది వెంటనే సాధ్యం కాదు కదా. వాళ్ళని మార్చడం మన చేతుల్లో ఉండదు. ఆ నిస్సహాయత, ఆ నిరాశ ఇంకా మనల్ని లోపలికి తోసేస్తాయి. ఇక్కడే ఈ ఆలోచనా విధానంలోనే ఒక ముఖ్యమైన మలుపు ఉందని ఆ పుస్తకంలో అంటారు. ఏంటది? పరిష్కారం బయట లేదు, ఇతరులను మార్చడంలో అంతకన్నా లేదు. మరెక్కడుంది? ఆ మార్పు మొదలవ్వాల్సింది మన లోపల, మన శరీరంతో. మనం తక్షణమే చేయగలిగిన మొదటి పని బయట ప్రపంచాన్ని, ఎదుటి మనిషిని ఒక్క క్షణం పక్కన పెట్టి మన శరీరానికి ఒక చిన్న భరోసా ఇవ్వడం. భరోసా ఇవ్వడమా? అవును. పర్లేదు, ప్రమాదమేమీ లేదు అని చెప్పడం. దానికి కొంచెం భద్రతాభావాన్ని, సేఫ్ ఫీలింగ్ని ఇవ్వడం. వినడానికి బాగుంది కానీ అది అంత తేలిక కాదు గదా. కానే కాదు. ఉదాహరణకు ఇంటిలో ఏదో వాదన జరిగింది, గట్టిగా అరుచుకున్నారు. ఆ తర్వాత కూడా మనసు శాంతించదు. అస్సలు శాంతించదు. మనల్ని మనం సమర్థించుకోవాలి, మన పాయింట్ ఏంటో వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలి, వాళ్లదే తప్పు అని నిరూపించాలి అని లోపలొక ఆరాటం. మాటలాపకుండా మాట్లాడుతూనే ఉండాలనిపిస్తుంది. ఆపితే ఓడిపోయినట్టు. అవును, ఆపితే మనం ఓడిపోయినట్టు, బలహీనంగా కనిపించినట్టు. అలాంటి సమయంలో మౌనంగా ఉండిపోవడం మన శరీరానికి భరోసా ఇవ్వడం. అంటే సమస్య నుంచి పారిపోవడమే కదా. ఎదుటివాళ్లు మనం తప్పు ఒప్పుకున్నామని అనుకోరా? మంచి ప్రశ్న. మనం దీన్ని గొడవలో గెలవడం, ఓడిపోవడం అనే కోణంలో చూస్తున్నంత కాలం శరీరం ఆ సర్వైవల్ మోడ్లోనే ఉంటుంది. ఓకే. ఇక్కడ లక్ష్యం గొడవ గెలవడం కాదు, లక్ష్యం ఆ ప్రమాదపు స్విచ్ను ఆఫ్ చేయడం. ఆ స్విచ్. ఆ పని ఎదుటి మనిషి చేయలేడు, అది మనం మాత్రమే మన శరీరానికి చేయగలం. మీరన్నట్టు ఆ క్షణంలో మౌనంగా ఉండిపోతే అవతలి వాళ్ళు ఏదో అనుకోవచ్చు, అనుకోనివ్వండి. కాని ఆ మౌనం ద్వారా మీరు మీ శరీరానికి ఒక శక్తివంతమైన సంకేతం పంపుతున్నారు. ఈ గొడవ నా ప్రాణాల మీదకు రాలేదు, నేను దీనికన్నా పెద్దదాన్ని, నేను ఇప్పుడు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అని. అంటే ఇది ఒక రకంగా మనల్ని మనం డిఫెండ్ చేసుకోవడం మానేసి మన శరీరాన్ని డిఫెండ్ చేసుకోవడం మొదలుపెట్టడం లాంటిదా? అద్భుతంగా చెప్పారు. సరిగ్గా అదే. ఓ. ఆ క్షణంలో, కేవలం ఆ ఒక్క క్షణంలో నిశ్శబ్దంగా ఉండిపోవడం, మనల్ని మనం డిఫెండ్ చేసుకోవాలనే ఆ బలమైన కోరికను ఆపుకోవడం. చాలా కష్టమది. చాలా కష్టం, కానీ ప్రయత్నించాలి. వీలైతే ఆ గదిలోంచి మౌనంగా బయటకు వచ్చి బాల్కనీలో నిలబడటం, లేదా నెమ్మదిగా ఇంట్లో అటూ ఇటూ నడవటం. ఒక గ్లాసు మంచినీళ్లు తీసుకుని నెమ్మదిగా తాగి మన దృష్టిని కేవలం మన శ్వాస మీద పెట్టటం, గాలి లోపలికి ఎలా వెళ్తోంది, బయటకు ఎలా వస్తోంది అని గమనించటం. అంతే. ఈ పనులు చూడ్డానికి చాలా చిన్నవిగా అనిపిస్తాయి. గొడవపడి అరిచిన తర్వాత గ్లాసు నీళ్లు తాగితే అంతా మారిపోతుందా అనిపిస్తుంది. అలా వెంటనే అనిపిస్తుంది. అంటే నా జీర్ణ వ్యవస్థ సరిగ్గా లేకపోవడానికి కారణం నేను రాత్రి తిన్న బిర్యానీ కాదు, అంతకన్నా ముందు జరిగిన ఆ చిన్న వాదన అన్నమాట అని నమ్మడం కొంచెం కష్టంగానే ఉంటుంది. అవును, మొదట అలానే అనిపిస్తుంది. కానీ మనం చేస్తున్న ఈ చిన్న పనులు
నీళ్లు తాగడం, నడవడం, శ్వాసని గమనించడం ఇవన్నీ మన నాడీ వ్యవస్థతో నేరుగా మాట్లాడే భాష. మాటల కన్నా శక్తివంతమైన భాష? అవును, మాటల కన్నా శక్తివంతమైన భాష. ఆ భాష శరీరానికి అర్థమవుతుంది. ప్రమాదం ముగిసింది, ఆ గొడవ అయిపోయింది, ఇప్పుడు నువ్వు రిలాక్స్ అవ్వొచ్చు అనే సందేశాన్ని ఆ పనులు నెమ్మదిగా అందిస్తాయి. ఓకే. ఆ అలర్ట్గా ఉన్న స్విచ్ను నెమ్మదిగా ఆఫ్ చేస్తాయి. వెంటనే ఏమీ మారిపోదు. ఆ మరుసటి రోజే అంత అద్భుతంగా అయిపోదు. ఆశించకూడదు. అస్సలు ఆశించకూడదు. కానీ ఆ సంకేతాలు అందుకున్న శరీరం నెమ్మదిగా స్పందించడం మొదలుపెడుతుంది. ఎలాంటి మార్పులు గమనించవచ్చు మొదటగా? చాలా సూక్ష్మమైన మార్పులు. ఉదాహరణకు, కొన్ని రోజులు ఇలా చేసిన తర్వాత రాత్రిపూట అర్ధరాత్రి మెలకువ రావడం తగ్గుతుంది. నిద్ర. ఏదో తెలియని బరువు, భారంగా అనిపించే ఫీలింగు కొంచెం తగ్గినట్టు అనిపిస్తోంది. రోజు మధ్యలో వచ్చే విపరీతమైన తలనొప్పి కారణం లేకుండానే తగ్గినట్టు అనిపిస్తోంది. అంటే ఆ సమస్య పూర్తిగా పరిష్కారం అవ్వకపోయినా దాని ప్రభావం మన శరీరం మీద తగ్గుతుంది. అవును, ఇది పూర్తి ఆరోగ్యం కాదు, ఇది పర్ఫెక్ట్ హెల్త్ అస్సలు కాదు. కానీ ఇది సరైన దిశ వైపు అడుగు వేసిన ఆరోగ్యం. ఈ పుస్తకంలో దాన్ని ఒక అందమైన మాటతో అంటారు. ఇది దిశ మార్చుకున్న ఆరోగ్యం. దిశ మార్చుకున్న ఆరోగ్యం. బావుంది ఆ మాట. అంటే డైరెక్షన్ మారిందంతే. అంతే. ఆ మార్పు మొదలవ్వడానికి కొన్నిసార్లు వారాలు, నెలలు కూడా పట్టొచ్చేమో. ఎందుకంటే సంవత్సరాల తరబడి శరీరం ఒకే అలవాట్లో ఉండిపోయింది కదా. నిజం. దీనికి చాలా ఓపిక కావాలి. మనమీద మనకు చాలా కరుణ కావాలి. కరుణెందుకు? ఎందుకంటే కొన్నిసార్లు ఈ చిన్న పనులు చేయడం కూడా మనకు గుర్తురాదు. మళ్లీ గొడవపడతాం, మళ్లీ అరుస్తాం, మళ్లీ పాత పద్ధతిలోనే స్పందిస్తాం. అవును, జరుగుతుంది. అలా జరిగినప్పుడు అయ్యో నేను మళ్లీ ఫెయిల్ అయ్యాను అని నిందించుకోకూడదు. గిల్ట్ ఫీలింగ్ వస్తుంది. కాని దాని పక్కన పెట్టి పర్లేదు, ఈసారి కుదర్లేదు, మళ్లీ ప్రయత్నిద్దాం అని మనకు మనం చెప్పుకోవాలి. ఆ మార్పు ఒక సరళరేఖలా ఉండదు, ఎన్నో ఎత్తుపల్లాలుంటాయి. అయితే ఇంతేనా? ఈ చిన్న మార్పులే సరిపోతాయా? ఈ చిన్న పనులతోనే ఆ లోపల పేరుకుపోయిన అలజడి, ఆ భారం మొత్తం ఆగిపోతాయా? ఇది మొదటి అడుగు మాత్రమే అనిపిస్తోంది. ఇది మొదటి అడుగు మాత్రమే, కాని అత్యంత ముఖ్యమైన అడుగు. ఎందుకు? ఎందుకంటే శరీరం భద్రంగా ఫీలవ్వనంత కాలం మనం మెదడు సరిగ్గా ఆలోచించలేదు. మనం సరైన నిర్ణయాలు తీసుకోలేం. అవును, కోపంలో ఉన్నప్పుడు ఏమీ తోచదు. మనం ఆ గొడవకు అసలు కారణమేంటో కూడా విశ్లేషించలేం. ఎప్పుడైతే ఈ చిన్న పనుల ద్వారా మన శరీరం కొంచెం శాంతిస్తుందో అప్పుడు మనకు స్పష్టత వస్తుంది. అంటే శరీరం శాంతించాక మనసు ఆలోచించటం మొదలుపెడుతుందన్నమాట. అవును. ఆ గొడవ ఎందుకొచ్చింది, నా పాత్ర ఏంటి, ఎదుటివారి పాత్ర ఏంటి అని ప్రశాంతంగా ఆలోచించే శక్తొస్తుంది. కరెక్ట్. అప్పుడు మనకు అర్థమవుతుంది, బహుశా సమస్యను పరిష్కరించడానికి వారితో మాట్లాడాలేమో అని, లేదా ఆ బంధం నుంచి బయటకు రావాలేమో అని, లేదా మన అలవాట్లను మార్చుకోవాలేమో అని. ఆ నిర్ణయాలు ఏవైనా కావచ్చు, కాని ఆ నిర్ణయాలు భయంతో తీసుకున్నవి కావు. అవి ప్రశాంతత నుంచి, స్పష్టత నుంచి పుట్టినవిగా ఉంటాయి. అంటే ఈ చిన్న పనులు సమస్యకు పరిష్కారం కాదు, సమస్యను పరిష్కరించడానికి మనల్ని సిద్ధం చేసే ఒక ప్రక్రియ. సరిగ్గా చెప్పారు. అసలైన మార్పు ఇక్కడ్నుంచే ఇంకా లోతుగా మొదలవుతుంది. ఎందుకంటే శరీరానికి నేను సురక్షితంగా ఉన్నాను అనే ఫీలింగ్ కలగడం మొదలయ్యాక మనకి తెలియకుండానే మన లోపల చాలా మార్పులు స్టార్ట్ అవుతాయి గదా. అవును, పైకి కనిపించనివి కూడా. అందులో నాకు అన్నిటికన్నా ఏమో ఆశ్చర్యం కలిగించేది మౌనంలో వచ్చే మార్పు. ఇంతకుముందు అదే మౌనం ఒక బరువులా, ఒక చెప్పలేని ఒత్తిడిలా ఉండేది. నిజమే. ఇంట్లో ఇద్దరు మనుషులున్నా సరే ఆ నిశ్శబ్దం ఒక గోడలా అనిపించేది. అవును, ఆ మార్పు వెనుక ఉన్న అసలు కారణం మన నాడీ వ్యవస్థలో ఉండే 2 ప్రధాన విభాగాలు. సింపథెటిక్, పారాసింపథెటిక్. ఎగ్జాక్ట్లీ. ఒకటి ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ అంటాం గదా, అంటే మనల్ని ఎప్పుడూ రెడీగా ఉంచేది, అలర్ట్గా. ఇంకొకటి రెస్ట్ అండ్ డైజెస్ట్ మోడ్, అంటే మనల్ని ప్రశాంతపరిచేది. ఆ రెండిటి మధ్య ఒక బ్యాలెన్స్ రావడం మొదలవుతుందన్నమాట. ఓకే. భయంతో కూడిన మౌనంలో మన సింపథెటిక్ వ్యవస్థ ఎప్పుడు హై అలర్ట్లో ఉంటుంది. ఎప్పుడు ఏం జరుగుతుందోని, ఏం మాట్లాడితే ఏం గొడవవుతుందో, తర్వాత ఏం జరుగుతుందో అనే ఒక లోపలి భయం మనల్ని నడిపిస్తూ ఉంటుంది. అది మౌనం కాదు అప్పుడు. కాదు, అది మాటల్ని బలవంతంగా ఆపుకోవడం. అంటే అదొక యుద్ధ విరామం లాంటిది. ఎప్పుడు మళ్లీ మొదలవుతుందో తెలియని ఒక టెన్షన్ ఆ గాలిలో ఉంటుంది. కరెక్ట్గా చెప్పారు. కాని మీరు చెప్పినట్టు శరీరం సురక్షితంగా ఉంది అని నమ్మడం మొదలుపెట్టాక
ఆ పారాసింపథెటిక్ వ్యవస్థ యాక్టివేట్ అవుతుంది. అవును. అప్పుడు అదే మౌనం ఒక విశ్రాంతిలా, ఒక స్పేస్లా అనిపించడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు, ఇలా ఉండటం కూడా బావుంది అనే ఒక చాయిస్ మన చేతికొస్తుంది. కరెక్ట్. అది శిక్షలాంటి మౌనం కాదు, అది మనం ఎంపిక చేసుకున్న మౌనం. ఆ ఆ మార్పు రావడం మొదలైంది అనడానికి అదే అతిపెద్ద సంకేతం. మన శరీరం నెమ్మదిగా మనకి సిగ్నల్ ఇస్తోందన్నమాట. అంతా బాగానే ఉంది, నువ్వు విశ్రాంతి తీసుకోవచ్చు అని. మరి మన లోపల ఈ ప్రశాంతత మొదలవగానే మన చుట్టూ ఉన్న వాతావరణం, ఉదాహరణకు ఇంట్లో, అంతా మారిపోతుందా? గొడవలన్నీ ఆగిపోతాయా? అకస్మాత్తుగా అంతా శాంతియుతంగా అయిపోతుందా? ఎందుకంటే చాలామంది అదే ఆశిస్తారు. నేను మారితే అంతా మారుతుంది అని. అది ఒక అందమైన ఊహ, కాని వాస్తవికమైనది కాదు. అలా ఊహించుకుంటే మనం త్వరగా నిరాశపడతాం. నిజమే. ఈ ప్రయాణంలో బయట పరిస్థితులు అలాగే ఉండొచ్చు, గొడవలు కూడా జరగొచ్చు. కాని అసలైన మార్పు గొడవలు లేకపోవడంలో లేదు, ఆ గొడవలకి మన శరీరం స్పందించే విధానంలో ఉంది. మన రెస్పాన్స్లో మనలోని ఒత్తిడి తగ్గడం వల్ల గొడవల తీవ్రత తగ్గుతుంది. తీవ్రత తగ్గడమంటే? దీన్ని కొంచెం విడమర్చి చెప్తే, అంటే కోపం రావడం ఆగిపోతుందా? కోపం రావడం ఆగదు, అది సహజం. కానీ ఒక చిన్న మాటకి మనమింతకుముందు 10 నిమిషాలు అరిచేవాళ్లమనుకోండి, ఇప్పుడు బహుశా 2 నిమిషాలకే సర్దుకుంటాం. ఓకే. లేదా ఆ గొడవ తర్వాత ఆ రోజంతా మనసు పాడు చేసుకునే బదులు గంటలోనే మళ్లీ మన పని మనం చేసుకోగలుగుతాం. ఆ ప్రభావం నుంచి త్వరగా బయటకొస్తాం. అవును, మనం తిరిగి సర్దుకునే సామర్థ్యం పెరుగుతోంది. ఒక ఆలోచన ప్రకారం దీన్నే న్యూరోలాజికల్ రికవరీ అంటారు. ఆసక్తికరంగా ఉంది. అంటే మన నాడీ వ్యవస్థ ఒక షాక్ నుంచి ఎంత త్వరగా బయటపడగలుగుతోందో అదే అసలైన కొలమానమన్నమాట. ఈ రికవరీ అనే పదం చాలా ముఖ్యం. ఎందుకంటే మనం ఎప్పుడూ పరిపూర్ణత కోసం చూస్తాం. అవును. గొడవలే లేని జీవితం, కోపమే రాని మనస్తత్వం. కాని అది ఏమో అసాధ్యం. మీరు చెప్పినట్టు స్థితిస్థాపకత, రెసిలియన్స్ అంటే పడిపోకపోవడం కాదు. పడినా ఎంత త్వరగా, ఎంత తక్కువ గాయాలతో తిరిగి లేవగలుగుతున్నామనేది. కరెక్ట్. ఇది మన బాడీ అలారం సిస్టమ్ని రీకాలిబ్రేట్ చేయడం లాంటిదేమో. మంచి పోలిక. ఇంతకుముందు ప్రతి చిన్న విషయానికి మోగే అలారం ఇప్పుడు నిజమైన ప్రమాదం ఉన్నప్పుడే మోగుతుంది. ఖచ్చితంగా. అందుకే ఈ ప్రయాణంలో ఎదురయ్యే సెట్ బ్యాక్స్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అవును, అది చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ మార్పు ఒక సరళ రేఖలా ఉండదు. అస్సలు ఉండదు. కొన్ని రోజులు అద్భుతంగా అనిపిస్తుంది. ఆహా, నేను మారిపోయాను, నాలోని పాత మనిషి చచ్చిపోయాడు అనుకుంటాం. నేను కూడా అనుకున్నాను చాలాసార్లు. కానీ ఆ తర్వాటి రోజే మళ్లీ పాత పరిస్థితులు తిరగబెడతాయి. మళ్లీ అదే కోపం, అదే బాధ, అదే నిస్సహాయత అనుభవంలోకి రావొచ్చు. అలా జరిగినప్పుడు ఇదంతా వృధా, నేను విఫలమయ్యాను, నా వల్ల కాదు అనే ఫీలింగ్ చాలా బలంగా వస్తుంది. ఇన్ని రోజులు పడ్డ కష్టమంతా బూడిదలో బోసిన పన్నీరులా అనిపిస్తుంది. అవును. ఆ ప్రయాణంలో భాగం అనే లాజిక్ ఆ క్షణంలో పని చెయ్యదుగదా. చెయ్యదు. ఆ భావోద్వేగ సుడిగుండంలో ఉన్నప్పుడు ఇది కూడా నేర్చుకోవడంలో ఒక భాగమే అని మనకు మనం చెప్పుకోవడం దాదాపు అసాధ్యం. మరి ఆ క్షణంలో ఆ వైఫల్య భావన నుంచి బయటపడటానికి ఏదైనా మార్గం ఉందా? చాలా మంచి ప్రశ్న. ఆ భావన చాలా సహజం. కానీ ఆ క్షణంలో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అవి వైఫల్యాలు కాదు. ఒకచోట దీని గురించి చాలా ఆసక్తికరంగా చెప్పారు. వారు దీనిని న్యూరల్ పాత్వే రీట్రేసింగ్ అంటారు. ఓకే, న్యూరల్ పాత్వే రీట్రేసింగ్ అంటే మన మెదడు దశాబ్దాలుగా ఒక పాత సురక్షితం కాని మార్గంలో ప్రయాణించడానికి అలవాటు పడింది. ఒక అలవాటైన దారి. అవును. ఇప్పుడు మనం దానికి కొత్త సురక్షితమైన మార్గాన్ని నేర్పుతున్నాం. అయితే ఆ సెట్ బ్యాక్ వచ్చినప్పుడు అది మళ్ళీ పాతదారిలోకి వెళ్ళినట్టే. కాని ఈసారి ఒక తేడాతో. ఏంటది? మెదడు పాత మార్గంలోకి వెళ్లిన ప్రతిసారీ అది ఆ మార్గం యొక్క పర్యావసానాలను కొత్తగా అంచనా వేస్తుంది. అంటే గతంలో ఇలా జరిగినప్పుడు ప్రమాదం జరిగింది, గంటల తరబడి బాధపడ్డాను, కాని ఈసారి నేను త్వరగానే తేరుకున్నాను, నేను సేఫ్గానే ఉన్నాను అని అది లైవ్గా నేర్చుకుంటుంది. అంటే ప్రతి సెట్ బ్యాక్ మన మెదడుకి పాత భయానికి, ఇప్పటి వాస్తవానికి మధ్య ఉన్న తేడాను చూపించే ఒక లైఫ్ ట్రైనింగ్ సెషన్ లాంటిది. ఇది వైఫల్యం కాదు, ఇది మెదడి యొక్క లెర్నింగ్ ప్రాసెస్. ఇవి చాలా
చాలా శక్తివంతమైన ఆలోచన. అంటే అది బగ్ కాదు, సిస్టమ్ యొక్క ఫీచర్. కరెక్ట్. మనం దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నాం. పాత దారిలోకి వెళ్ళినందుకు మనల్ని మనం తిట్టుకునే బదులు, ఓకే, నా బ్రెయిన్ ఇప్పుడు ఒక డేటా పాయింట్ని కలెక్ట్ చేసుకుంటోంది అని చూడగలగాలి. అదే ఇది మొత్తం దృక్పథాన్నే మార్చేస్తుంది. అదే ఆ నమ్మకం నెమ్మదిగా బలపడుతుంది, ఒకేసారి రాదు. ప్రతి అనుభవంతో కొంచెం కొంచెం పెరుగుతుంది. ఈ సెట్ ప్యాక్స్ నుంచి బయటపడటానికి, ఈ న్యూరల్ రీట్రేసింగ్ జరగడానికి మన నాడీ వ్యవస్థకు చాలా శక్తి కావాలి. చాలా కావాలి. అయితే ఒత్తిడిలో ఉన్నప్పుడు దెబ్బతినే మొదటి విషయం మన నిద్ర. ఖచ్చితంగా. ముఖ్యంగా మన రాత్రి అలవాట్లు, అందులోనూ ఆ ఫోన్. ఇవి ఈ రికవరీ ప్రాసెస్ని ఎలా ప్రభావితం చేస్తాయి? మనం దీన్ని కేవలం ఫోన్ పక్కన పెట్టడం అనే చిన్న అలవాటుగా చూస్తాం. అవును. కానీ దాని వెనుక ఉన్న ప్రభావం చాలా లోతైనది. రాత్రిపూట మన మెదడుకు కావలసింది ఒక్కటే, సింపథెటిక్ సిస్టమ్ నుంచి పారాసింపథెటిక్ సిస్టంలోకి మారడం. అంటే అలర్ట్ మోడ్ నుంచి రెస్ట్ మోడ్కి. అవును. కానీ మనం ఫోన్ చూస్తున్నప్పుడు, ముఖ్యంగా సోషల్ మీడియా లేదా వార్తలు చూస్తున్నప్పుడు, మన మెదడు నిరంతరం ఉత్తేజితమవుతూనే ఉంటుంది. వేరే వాళ్ల జీవితాలతో పోల్చుకోవడం, అనవసరమైన సమాచారాన్ని ప్రాసెస్ చేయడం, ఇవన్నీ మన సింపథెటిక్ సిస్టమ్ని ఆన్లోనే ఉంచుతాయి. అంతేకాదు, ఆ రోజు జరిగిన వాటిని పదే పదే మనసులో తిప్పుకోవడం, ఆఫీస్లో జరిగిన గొడవ, ఇంట్లో జరిగిన వాదన, రేపటి గురించిన ఆందోళన, వీటన్నింటినీ మనసులో ఒక సినిమా రీల్లాగా తిప్పుతూనే ఉంటాం. ఫోన్ ఆ రీల్ని ఇంకా వేగంగా తిప్పుతుంది. కరెక్ట్. ఆ మానసిక సంభాషణను, ఆ అంతర్గత చర్చను ఆపగలిగినప్పుడే మన మెదడు డీఫాల్ట్ మోడ్ నెట్వర్క్ అనే స్థితిలోకి వెళుతుంది. ఓకే. ఆ స్థితిలోనే అది ఆ రోజు జరిగిన సంఘటనలను ప్రాసెస్ చేస్తుంది, మెమరీలను కన్సాలిడేట్ చేస్తుంది, మరియు మనల్ని మనం రిపేర్ చేసుకుంటుంది. అంటే ఆ హీలింగ్ జరిగేది అప్పుడే అనమాట. అప్పుడే మనం మాటల్ని ఆపేయటం, అనవసరమైన ఆలోచనలను ఆపడం, ఇవి క్రమంగా మన నిద్రను కాపాడతాయి. నిద్ర అనేది శారీరక విశ్రాంతి మాత్రమే కాదు, అది మానసిక శుభ్రత కూడా. అవును, మానసిక శుభ్రత. ఒకచోట నేను చదివిన ఒక చిన్న విషయం గుర్తొస్తోంది. కేవలం తమ బెడ్రూంలో లావెండర్ లాంటి ప్రశాంతమైన సువాసన పెట్టుకున్న వాళ్లలో నిద్రలోకి జారుకునే సమయం సగటున 20% తగ్గిందట. ఆసక్తికరంగా ఉంది. ఇది చిన్న విషయమే, కానీ మన నాడీ వ్యవస్థకు ఇప్పుడు నువ్వు సేఫ్గా ఉన్నావు, రిలాక్స్ అవ్వు అని చెప్పడానికి ఎంత చిన్న సానుకూల సంకేతమైనా చాలని ఇది చూపిస్తుంది. నిజమే. అది సువాసన కావచ్చు, మెల్లగా వినిపించే సంగీతం కావచ్చు, లేదా మన భాగస్వామి చెయ్యి పట్టుకోవడం కావచ్చు. సరిగ్గా చెప్పారు. ఇవన్నీ మన పారాసింపథెటిక్ సిస్టమ్ని యాక్టివేట్ చేసే చిన్న ట్రిగర్స్. ఈ మొత్తం ప్రయాణంలో మన స్వీయ అవగాహన చాలా ముఖ్యం. మనల్ని మనం గమనించుకోవడం. అందుకే ఈ ప్రయాణంలో మనల్ని మనం తరచుగా అడగాల్సిన ఒక ప్రశ్న ఉంది. అదేమిటి? చాలా సులువైన ప్రశ్న, కానీ సమాధానం చెప్పడం చాలా కష్టమైనది. సరే. ఇప్పుడు ఈ క్షణంలో నేను ఎలా ఫీల్ అవుతున్నానో, దీనికి వెంటనే సమాధానం చెప్పడం నిజంగా కష్టమే. అవును. ఎందుకంటే మనం ఎప్పుడూ మన ఫీలింగ్స్ గురించి ఆలోచించం. ఏం చెయ్యాలో ఆలోచిస్తాం, ఏం మాట్లాడాలో ఆలోచిస్తాం, మన టు డూ లిస్ట్ గురించి ఆలోచిస్తాం. కరెక్ట్. కానీ ఎలా ఫీల్ అవుతున్నామో మనల్ని మనం అడగడం పూర్తిగా మర్చిపోతాం. అడిగినా బాగుంది లేదా బాగాలేదు అనే పైపైన సమాధానాలే వస్తాయి. అవును. ఇక్కడ సమాధానం కంటే ప్రశ్న అడగటమే ముఖ్యం. ఓ, సమాధానం వెంటనే రావాల్సిన అవసరం లేదు. బాగుంది అనో బాగాలేదు అనో లేబల్ వేయాల్సిన పని లేదు. కేవలం ఆ ప్రశ్న అడగటం, ఆ ఒక్క క్షణం మన దృష్టిని బయటి ప్రపంచం నుంచి మన లోపలికి తిప్పడం, అది కూడా రికవరీలో ఒక భాగమే. దాన్ని ప్యాటర్న్ ఇంటరప్ట్ అంటారా? అవును, ప్యాటర్న్ ఇంటరప్ట్. నిరంతరం బయటకు ప్రవహించే మన ఆలోచనల ప్రవాహాన్ని ఒక్క క్షణం ఆపి మన దగ్గరికి మనల్ని తీసుకువచ్చే ఒక ప్రయత్నం. ఈ ప్రశ్న అడిగినప్పుడు సమాధానం బదులుగా శరీరంలో ఏదైనా ఒక సెన్సేషన్ గమనించినా చాలు అంటారా? ఉదాహరణకు భుజాలు బిగుసుకుపోయి ఉండటం, లేదా కడుపులో కొంచెం తేలికగా అనిపించటం, ఇలాంటివి. అద్భుతం. అదే అసలైన సమాధానం. అలాగా? దాన్ని ఇంటరోసెప్షన్ అంటారు. అంటే మన శరీరంలోని అంతర్గత సంకేతాలను వినగలగడం. ఓకే. మన ఫీలింగ్స్ మన శరీరంలోనే నివసిస్తాయి. నేను ఒత్తిడిగా ఉన్నాను అని మనసు చెప్పక ముందే మన శరీరం చెప్తోంది. నిజమే. ఆ భాషను నేర్చుకోవడమే ఈ ప్రశ్న యొక్క ముఖ్య ఉద్దేశ్యం. నాకు తెలియదు అని సమాధానం వచ్చినా అది కూడా ఒక సమాధానమే. ఇలాంటి ప్రశ్నలు, ఇలాంటి నెమ్మదైన సంభాషణలు పరుగెడుతున్న జీవితంలో ఒక్క క్షణం ఆగి శ్వాస తీసుకోవడానికి అవకాశమిస్తాయి. ఖచ్చితంగా. మనకు మనమే కొంచెం సమయమిచ్చుకోవడానికి, మనల్ని మనం అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి. అవును.
ఈ మాటలు వింటున్నప్పుడు ఏ ఆతృత లేకుండా, ఏ ఒత్తిడి లేకుండా మన ఆరోగ్యం వైపు నెమ్మదిగా నడవచ్చనే ఒక చిన్న భరోసా కలిగితే చాలు. ఈ ప్రయాణంలో మనం ఒంటరి కాదు, ఇలాంటి అనుభవాలు చాలామందికి ఉంటాయనే ఒక సాంత్వన దొరికితే చాలు. ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి ప్రశ్నలు మనం ఇక్కడే ఆపేయాల్సిన అవసరం లేదు. లేదు. వెల్నెస్ గీక్స్లో ఇలాంటి పాడ్కాస్ట్, వీడియోస్ ఇంకా మెల్లగా ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉంటాం. ఇది మీకు కనెక్ట్ అయింది అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇతర ఎపిసోడ్స్, వీడియోస్ కూడా ఒకసారి చూడండి. అవన్నీ కూడా ఇదే ఫ్లోలోనే ఉంటాయి. అవును. ఈ రోజుకు మన మాటల్ని ఇక్కడితో ఆపుదాం, ఎందుకంటే కొన్నిసార్లు నిశ్శబ్దం కూడా చాలా విషయాలు చెబుతుంది. మళ్ళీ ఎప్పుడైనా ఇదే నిశ్శబ్దంతో, ఇదే ప్రశాంతతతో మన సంభాషణను కొనసాగించవచ్చు.